హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరా ద ప్యాషన్. ఈరోజు అయితే నేను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలక్ పన్నీర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పాలక్ని బాగా వాష్ చేసుకొని కెటిల్లో అయితే ఉడకపెడుతున్నాను. అండ్ పాలక్ బాయిల్ అయ్యేలోపు మసాలా కూడా రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. సో తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తే మాత్రమే మనకి టేస్ట్గా ఉంటుంది. అండ్ నేను అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనకి ఈ పాలకూర తినడం వల్ల ఉపయోగాలు ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఎవరికైనా కూడా ఈ షుగర్ అండ్ బీపీ ఏమైనా ఉంది అంటే పాలకూర అట్లీస్ట్ వీక్లీ 2 times తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడైతే ఆనియన్ కంప్లీట్గా వేగిపోయింది, మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. అండ్ నేను ఇప్పుడు పక్కనే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మసాలా బాగా వేగాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. సో ఈలోపు మనకి పాలక్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని నేను ఫైన్ పేస్ట్ కింద అయితే చేస్తాను. సో ఈలోపు మనకి మసాలా కూడా బాగా వేగిపోయిందనమాట. ఈ స్టేజ్లో మనము కొంచెం కారము అండ్ అలాగే టేస్ట్కి మనకి ఎంత అవసరమో సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మనము వేపుకోవాలన్నమాట. సో మసాలా అయితే బాగా వేగిన తర్వాతనే మనం ఉప్పు కారము అయితే యాడ్ చేయాలి, లేదంటే అది కొంచెం మాడిపోయిద్ది అనమాట. సో ఇప్పుడైతే నేను పాలకూర ఉడికించింది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి అసలు ఎంత గ్రీనిష్గా ఉందో కదా. అండ్ ఈ లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, వీక్లీ 2 times అయినా ట్రై చేయండి. అండ్ ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీరే తినాలి అనిపిస్తుంది మీకే. సో ఇప్పుడు ఈ పేస్ట్ అయితే బాగా వేగాలండి, లేదంటే పాలకూర కూడా పచ్చివాసన వస్తుందన్నమాట. ఇందాక మనం పాలకూర వల్ల బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే, కొంచెం మంది పాలకూర తినకూడదన్నమాట. ఎవరు అంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పాలకూర తినడం వల్ల కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ బాగా వేగిపోయింది అనమాట, పచ్చివాసన అయితే పోతుంది. అండ్ ఈ స్టేజ్లో మనము పనీర్ అయితే యాడ్ చేయాలి. నేనైతే మిల్కీ మిస్ట్ పనీర్ యూస్ చేస్తాను. అండ్ చాలా టేస్టీగా, ఫ్రెష్గా అండ్ చాలా స్మూత్గా ఉంటుంది పన్నీర్. అండ్ పన్నీర్ కట్ చేసినప్పుడు మీరు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేయాలి, లేదంటే పన్నీర్ విరిగిపోతుంది అనమాట. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చాలా స్లోగా సిమ్లో పెట్టుకొని మనము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట. అండ్ పన్నీర్ వేసుకున్న తర్వాత ఇదైతే స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే పన్నీర్ విరిగిపోతుంది. చాలా స్లోగా సిమ్లో పెట్టి మిక్స్ చేయాలి. అండ్ ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారు, తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఇది బాగా వేగిపోయింది కదా. సో ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ అయితే చాలా తక్కువ వేసి బాయిల్ చేయండి. సో ఒక 5 minutes పాటు బాయిల్ చేసి తర్వాత సర్వ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.